నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయాలి, లేదా మీకు పులుపుకు సరిపడా నిమ్మరసాన్ని యాడ్ చేసి కలపాలి. ఇలా బాగా మిక్స్ చేసి గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే, లెమన్ రైస్ రెడీ. ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది, అలాగే చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనం లంచ్ బాక్స్ కోసం లేదా దేవునికి నైవేద్యం కోసం ఈజీగా రెడీ చేయొచ్చు. అలాగే అన్నం ఎక్కువగా మిగిలినప్పుడు కూడా ఇలా సులభంగా లెమన్ రైస్ని చేసుకొని తినవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ అండ్ టేస్టీ లెమన్ రైస్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.